నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గాంధీ భవన్ చుట్టూ కూడా గాంధీ భవన్ నేనంటే గాంధీ భవన్ లాగా మిట్టు సాయి అనే వ్యక్తి మాత్రం ఆ పార్టీపై నమ్ముకొని ఉన్నాడు. పార్టీకి సేవలు చేశారు. అందులో భాగంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ మధ్య నియామకమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు మిట్టు సాయి ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది, అలాగే రాజకీయ భవిష్యత్తు ఏంటి, నేపథ్యం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా కంగ్రాచులేషన్స్, అలాగే జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సతీష్ గారు. ఒకవైపు ఎట్లా సాధ్యమైంది, ఒకవేళ మీ పార్టీకి అయితే విధేయుడిగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద సముద్రం. పదవులు వందల్లో ఉంటాయి, పదుల్లో ఉంటాయి, కానీ వేలలో వందల్లో మొత్తం కాంపిటీషన్ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో పదవి మిమ్మల్ని ఎలా వరించింది? నేను నాయకుడిని నమ్ముకున్నాను, పార్టీని నమ్ముకున్నాను. నాయకుడిని నమ్ముకున్న తర్వాత నాయకుడు నాకు ఇచ్చిన ప్రోద్బలం రేవంత్ రెడ్డి గారు ప్రోద్బలం ఇచ్చారు. అదేవిధంగా పార్టీకి కూడా నేను చాలా స్పష్టంగా ఒక వ్యవహారం చేసుకుంటూ ఏ కార్యక్రమంలో కూడా ఇచ్చినప్పుడు కూడా నేను ముందుకెళ్ళాను. ఆ కార్యక్రమం ఇచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారి నేను చేయలేను అంత కాకుండా ఏ రోజు కార్యక్రమం ఆ రోజు నేను నా పాత్ర అంటే మెట్సైకి కూడా అంటారు కదా, గాంధీ భవన్ కాదు, మెట్సైకి ఒక పార్ట్ మాత్రమే, నా టోటల్ పార్ట్. వచ్చిన కాంగ్రెస్ భవన్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అందులో చాలామంది పనిచేస్తుంటారు. కుమార్రావు గారు పనిచేస్తుంటారు, అదేవిధంగా నిరంజన్ గారు పనిచేస్తుంటారు, అదేవిధంగా హరిప్రసాద్ గారు పనిచేస్తుంటారు. అంటే మనం గాంధీ భవన్ పక్కన ఉండడం వల్ల, గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో నాకు అన్ని పరిసర ఉండడం వల్ల, ముఖ్యంగా యూత్లో మనకు అంటే కొంచెం క్రేజ్ ఉండడం వల్ల కార్యక్రమం అనేది చురుకుగా అయిపోతున్నాయి. అంటే చాలా మటుకు అందరికీ గ్యాదరింగ్ చేయడానికి కొంచెం మొబైల్ దానికి చాలా డబ్బులు ఖర్చుతుంది. కానీ మనం అట్లా కాదు, ఫోన్ చేస్తే వచ్చేస్తారు, కారణం అడగరు. ఈ సమయానికి మెట్రోసైకిల్ మనకు గాంధీ భవన్కి వస్తున్నాడని చెప్తే సార్ వచ్చేస్తారు. అంటే అది నమ్మకం, పార్టీ నాపై నమ్మకం. నేను రేవంత్ రెడ్డి గారు నమ్ముకున్నాను, రేవంత్ రెడ్డి నాయకత్వం నమ్ముకున్నాను. నాకు చాలామంది హెల్ప్ చేశారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకుడిగా నేను పనిచేస్తున్న సమయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక పిసిసి కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు కానివ్వండి, నా బరువుని నా బాధ్యతను పెంచినప్పుడు రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా నియమించడం జరిగింది. అంటే అప్పటి నుంచి నాకు అనిపించింది, రాష్ట్రంలో ఒక పిన్న వయస్కుడు ఒక చిన్న నాయకుడి నుంచి రాష్ట్ర పార్టీ ఒక విభాగం చైర్మన్గా ఇవ్వడం అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, ఇంకే పార్టీతో సాధ్యం కాదు. ఇప్పుడు కూడా చూడొచ్చు మీరు, నేను కార్పొరేషన్ చైర్మన్ అయ్యే సమయంలో కూడా నేను ఎలాంటి పైరవి చేయలేదు. ముఖ్యమంత్రి గారు తెలుసు, పిసిసి అధ్యక్షునిగా నా పనితనం తెలుసు, పనిచేసే సమయం తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన వ్యవహారం చాలా తెలుసు నాకు. కార్యకర్తలని కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేది జరగదు. పూర్తి వస్తుంది నాకుండే. ఇప్పుడు చాలామంది అందరూ చాలా టెన్షన్ ఉన్నారు. ఏమని అని మాకు పదవులు అందరికీ వస్తాయి. పదవి అనేది ప్రామాణికం కాదు, అర్హత ప్రామాణికం కాదు. పార్టీకి పని చేయండి, తప్పకుండా పదవులు వస్తాయి చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా చెప్తున్నారు అందరికీ. చాలా మటుకు అందరూ ఏమనుకుంటారు అంటే ఒక చిన్న వ్యవస్థ ఏముందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదనుకున్నారు కొంతమంది నాయకులే. కానీ మాకు పనిచేసే సమయంలో మాకు పూర్తి విశ్వాసం ఉండే రేవంత్ రెడ్డి గారి పైన. ఈసారి మినిమం 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, 72 సీట్లు రావచ్చు అని మాకు పూర్తి విశ్వాసం ఉండే. నమ్మకం ఉంది. అప్పుడు ఉండే. అందరూ అంటారు అరే ఎట్లా అనుకుంటారు, కానీ పూర్తి విశ్వాసం మాకు ఉండే. మీరు నమ్మండి సతీష్ గారు, ఎలక్షన్ సమయము డిసెంబర్ సమయము అంటే జూన్ జూలై మాట చెప్తున్నాను. అంటే లాస్ట్ 1 ఇయర్ మాట చెప్తున్నా. సోషల్ మీడియా సమావేశంకి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. నేను రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక మాట చెప్పారు, సాయి మనం వస్తున్నాం అధికారంలో కన్నా 72 సీట్లు పక్క వస్తాయి అన్నాడు. అంటే అంత విశ్వాసంగా ఎటు చెప్పగలుగుతున్నారు అని నా మనసు అనిపించింది. అంటే ఆయన నాయకత్వమే నాకు నమ్మకమైన. మీరు నమ్మిరా అప్పుడు? ఎందుకు అడుగుతున్నాండి ప్రశ్న అంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీలో ఉండడు, పార్టీ మారుతారని ఒక ముద్ర పడింది. ఎందుకంటే గతంలో కూడా 12 మందిని తీసుకున్నా కానీ ఆ సందర్భంలో ముద్ర పడింది. ఆ సందర్భం నుండి గెలుస్తామన్న హోప్ ఎట్లా వచ్చింది, ప్రజలకు ఎట్లా కన్విన్స్ చేయగలిగారు, ఎట్లా ఆయనంత నమ్మకంతో ఎట్లా చెప్పారు, మీరు ఎట్లా నమ్మారు? అంటే నేను ఏమంటున్నానంటే సతీష్ గారు, మనం టెంపుల్కి వెళ్తాం టెంపుల్ బయట ఉన్నప్పటి నుంచి లోపల అడుగుపెట్టగానే వాతావరణం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ వ్యవహారంలో, ఆ ప్రాంగణంలో దేవుని యొక్క మహిమ అనేది స్పష్టంగా ఉంటుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడే ఇప్పుడు నాకు దేవుడు వరం ఇస్తాడా ఇవ్వడా,
నేను కొబ్బరికాయ కొడితే దేవుడు నాకు ఏమొస్తుంది అని అనుకుంటే మాకేం రాదుగా. అట్లనే మన మీద మనం విశ్వాసం పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడే రేవంత్ రెడ్డి గారు ఆయన మీద చాలా విశ్వాసం చాలా గట్టిగా ఉండే. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురావాలి, తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీని బతికించాలని పూర్తి విశ్వాసం ఆయనకుండే. చాలామంది నాయకులు ఆయన సపోర్ట్ చేయలేరు అప్పుడు ఆ టైంలో, కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు అందరూ ఎవరెవరు చేయలేదు అసలు ఎట్లుండే ఇప్పుడు పరిస్థితి ఎట్లుండే ఉంటుండే కదా. ఇప్పుడు ఎవరు ఎట్లంటే రాజకీయంగా చాలా మటుకు అజిత్ గారు మనం వెళ్తున్న సమయంలో కూడా ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అడ్డంకులు చాలా ఇంపార్టెంట్. అంటే అంటారు కదా, ఎంత గట్టి దెబ్బలు తాకితే అర్థం చేసుకోవాలి అంత గట్టి మన పునాది అవుతామని చెప్పి. ఇప్పుడు మనము కింద రాయి ఉన్నది, రాయి కొడుతుంటే రాయి చేంజ్ అవుతుంటుంది, మనకు మంచిగా వస్తుంది పునాది. రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో అలాంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాదు. ఆయన నిర్ణయాలు ఆయన గెలిపించినాయి, ఆయన దాయ సాహసాలు ఆయన గెలిపించినాయి, ఆయన మొండితనమే ఆయన గెలిపించింది. నిజం. ఇప్పుడు చాలామంది చూడవచ్చు, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఎన్నిక 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు, 82 నుంచి. భువనగిరి కూడా 40 ఏళ్ళ నుంచి గెలవలేదు, అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ తప్ప. కొన్ని అసెంబ్లీలు అయితే రామగుండం కానివ్వండి, కొన్ని అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జెండా ఎగరేలాల. ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా ఎగిరింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారి యొక్క పనితన పట్టిమాది నమ్మిరు ప్రజలు ఆయన్ని. మీరు చూడొచ్చు, రైతు రుణమాఫీ ఎంత పెద్ద ధైర్యసాయ నిర్ణయం అది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నిర్ణయించుకో ఎంత గొప్పతనం. చాలామంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు అవాకు ఏం చేస్తాడు, అప్పుల కుబ్బులో ఉంది తెలంగాణ రాష్ట్రం, ఏం చేస్తాడు అని అవహేళన, కించపరచు మాటలు. కానీ ఒకే దఫాలో ₹1,00,000 రుణమాఫీ, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అంటే అంత ధైర్యం ఉండాలి చెప్పండి. ఒకవైపు కొత్తగా పదవి పొందారు, ఇప్పుడే స్వీకారం అంతా నడుస్తుంది ప్రాసెస్. ఈ లోపే రుణమాఫీ లాంటి ఒక పెద్ద ప్రాజెక్టు అది ప్రారంభమైంది, ₹1,00,000 నుండి స్టార్ట్ చేశారు. మరోవైపు మీ పుట్టినరోజు 3 సందర్భాలు పర్సనల్గా ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను ఏమంటున్నా సతీష్ గారు, మన జీవితంలో మనం ఏమైనా సాధించాలంటే ప్రజలకు ఏదైనా మేలు చేయాల్సిందే. ఏదో ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని సైన్లు పెట్టుకుంటా తిరుగుకునేది కాదు. ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడే ఎవరైనా కూడా నాయకుడు కానీ కార్యకర్త కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడే నాయకుడు అవుతాడు. ఉట్టిగా మనం మాట్లాడేసి ఒక చెట్టు కింద కూర్చొని పేపర్ రాసుకుని ఏమి కాదు. రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్య వచ్చిన నాయకుడు, ఒక రైతు కుటుంబ నాయకుడు, ఒక రైతు బిడ్డ, అట్టడుగు వర్గం వచ్చిన నాయకుడు. చాలామంది నాయకులు అంటుంటారు ఏది ఎట్లా ఏమిటి. రేవంత్ రెడ్డి గారు ఎవరు కలుస్తాడు, ఎందుకు కలవాడు? ఎట్లా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కలిసిండు, అప్పుడు ఇంతమంది పాత ముఖ్యమంత్రి ఎవరన్నా అడిగిన పొద్దున్న కలుస్తాడు అందరినీ. పొద్దున 9 o'clock నుంచి చూస్తే 10:30 వరకు ఎవ్వరు అంతే. ప్రతి కార్యకర్త, జిల్లా అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, జెడ్పీటీసీ, కౌన్సిలరు, వార్డు మెంబరు, ప్రతి ఒక్కరిని కలుస్తుంటాడు. అది ఆ నాయకత్వం. పార్టీ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఒక పార్టీ ప్రెసిడెంట్ అంటే కృష్ణుని పాత్ర, ముఖ్యమంత్రి అంటే అర్జునుడి పాత్ర. మహాభారత యుద్ధం నడిచింది ఇద్దరితోనే, కృష్ణుడు అర్జునుడితోని. ఈయన ఇద్దరు పాత్ర ఒకే చేస్తున్నారు. ఇప్పుడు అర్జునుడి పాత్ర, కృష్ణుని పాత్ర చేసింది ఒక్కనే. సో ఇదే పాత్ర మీకు కూడా ఉన్నది, ఎందుకంటే టీపీసీసీ ఫిషర్మ్యాన్ కమిటీ మీరు అధ్యక్షులు, దాంతోపాటు ఇప్పుడు ఫిషరీకి సంబంధించిన కార్పొరేషన్కు చైర్మన్. పార్టీలో అదే పదవి, అలాగే ప్రభుత్వంలో కూడా దానికి సంబంధించిన విభాగానికి సంబంధించిన ఒక పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎట్లా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు, మీకంటూ గుర్తింపు కోసం ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు? సతీష్ గారు, ఇప్పుడు పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దనే రాష్ట్ర మత్స్యశాఖ ఉంది, లక్కీగా. కాబట్టి ఆయన బోలాశంకరుడు. ఒక చెంబు నీళ్ళు పోసి నాకు ఈ వరం కావాలంటే చేస్తాడు. అట్టడుగున్న మత్స్యకారుల
ఆర్థిక స్థితిగతులు, కుటుంబ నేపథ్యం అన్నీ తెలిసి ఆయనకు. అలాంటి వ్యవహారంలో చాలా దిట్ట ఎవరు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడుకున్న మత్స్యకారులను కాపాడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఈ రెండు అనుసంధానంగా చేసుకుంటూ రాముడి ఇక్కడ అర్జుని పాత్ర, కృష్ణుని పాత్ర పోషిస్తున్నారు. ఇంకెవరితో ఇది సాధ్యం కాదు, కాలేదు, కాబోదు కూడా అంటున్నారు. చైర్మన్గా పనిచేసిన తర్వాతనే ఎంతోమంది రికమెండేషన్ చేసినా కూడా, ఎంతమంది వచ్చినా కూడా మెట్టు సాయి కుమార్కి ఇవ్వాలి, పార్టీకి పనిచేసి అని చెప్పి ఒక విశ్వాసంతో నాకు ఇవ్వడం జరిగింది. వేరేవారి నాయకులు ఎంతమంది కూడా చాలామంది పొలిటికల్గా ఉంటారు, సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఒకసారి పదవి ఎక్కిన తర్వాత 10 మంది కూర్చున్న తర్వాత మాట్లాడరు ఎవరు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారి ఒక మాట ఎట్లా అంటే శాసనం, ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుపోవడమే. మా భవిష్యత్తుని కాపాడడానికి ఆయన మాకు కలియుగ దైవంగా మా ముందుకు వచ్చిండు. మమ్మల్ని గుర్తించకపోతే మేమో చెప్పుకోవాలి చెప్పండి. మమ్మల్ని గుర్తించింది కాబట్టి రేపు మా భవిష్యత్తులో రేపు ఏమైనా మేము ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, ఎంపీలు కావచ్చు. అదొక పెద్ద ప్లాట్ఫామ్ మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తు సాకారం చేయడానికి, భవిష్యత్ కళలను నిర్మించడానికి రేవంత్ రెడ్డి వారి పాత్ర ఒక పెద్ద ఇంజనీరింగ్ పాత్ర. ఆ కట్టడం ఎట్లుందంటే వచ్చే 15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటట్టు. సో కార్పొరేషన్ చైర్మన్గా అయ్యారు. ఒకసారి డిపార్ట్మెంట్ రివ్యూ కనుక చూస్తే ఎట్లా అనిపించింది? ఎందుకంటే గతంలో చాలామంది పనిచేసిన వాళ్ళు అయితే చాలామంది కార్పొరేషన్లో ఏముండదు, నిధులు కూడా ఏం లేదు, డొల్లా అనే ఒక ప్రచారంగా ఉండదు, కేవలం మేము మాత్రం మొత్తం మంత్రుల చేతిలో ఉంటుందని చెప్పారు. మీరు చూసినాక ఎట్లా ఉంది కార్పొరేషన్, ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది, ఎట్లా ఉండడానికి మీ ప్రయత్నం ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి ఇంటికి మత్స్యకార, ప్రతి ఇంటి కుటుంబానికి మా లక్ష్యాన్ని చేరవేస్తాం. ఆర్థికంగా ఒక కుటుంబంలో ఒక మహిళా శక్తి గట్టిగా అవుతే కుటుంబ భారం అంతా చాలా సున్నితంగా ఉంటుంది. మహిళలని లక్షాధికారులు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అదేవిధంగా మహిళా మత్స్యకారులను కూడా అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు చాలా ఒక భవిష్యత్ కార్యాచరణ చాలా మంచి ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఏం చేసినా కూడా, అంటే మీరు చెప్పండి, వేరే వాళ్ళు ఏం చేసినా కూడా ఆ మట్టుకు మాత్రం ఉంటుంది. కానీ భవిష్యత్తు నిర్మాణం, మత్స్యకారుల భవిష్యత్తు నిర్మాణం మా ఇంజనీర్ అటువంటి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఆయన దాన్ని ఎట్లా నిర్మిస్తారో మీరు చూడొచ్చు. ఒక మంచి నిర్మాణకర్త, ఒక మంచి ఇంజనీర్. ఆయన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కట్టడం వల్ల రేపు భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా మాకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి అవగాహన ముఖ్యమంత్రిగా ఉండడం మాకు చాలా అదృష్టం. వేరే వాళ్ళకి అంత ఉండదు మత్స్యకారుల పైన. మీరు చూడొచ్చు, రాష్ట్ర ప్రీవియస్ అధికారులు పార్టీ నాయకులు కూడా కేవలం మత్స్యకారులను కేవలం ఓటర్గా పరిగణించారు అంతే. ఈ సమయంలో మీకు ఓటు వేస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాం, 500 రూపాయలు ఇస్తాం, మెంబర్షిప్ ఇస్తామని చెప్పారు. కానీ అట్లా కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48,000 సభ్యులు కానివ్వండి, మత్స్యకార సభ్యులు కానివ్వండి, అందరినీ ఆదుకుంటాం. ముఖ్యంగా మహిళా సభ్యులు వారందరికీ చేరునిచ్చే విధంగా రేపు మన ఊరు, మన చెరువు, మన చేపలు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుంటాం. తద్వారా ఆర్థికాభివృద్ధి చేయడం వల్ల ఇంటి యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించిపోతాయి. ఇప్పుడు చూడొచ్చు, వారంలో ఒక రోజు చేపలు అమ్మి కానీ ఇంకా ఆ రోజులకు వ్యవహారం చేసే సమస్యలు ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు రేపు భవిష్యత్తు కార్యాచరణ చాలా బాగా ఉంటుంది. రేపు వచ్చే 5 ఏళ్ళు కానీ వచ్చే 5 ఏళ్ళు కానివ్వండి, అన్ని కుటుంబాలు చేరే విధంగా ముందుకుంటాం. సో నిధుల విషయంలో ఎట్లా ప్లాన్ చేయబోతాం? ఎందుకంటే నిధులు చాలా అవసరము. ఈ కార్పొరేషన్ కూడా నిధులు అందాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఊళ్ళల్లో కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా వాళ్ళకి ఏమైనా బీమా సంబంధించిన ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఏమేమి చేయాల్సిన అవసరం ఉంది? మీరు ఇంతకుముందు చూడొచ్చు, మత్స్యకారులకు సంబంధించిన శీత బీమా ప్రీమియం విషయంలో కూడా అప్పుడు కొన్ని ప్రభుత్వాలు కేవలం హేళనగా మాట్లాడాలి. సార్ కాంగ్రెస్ పార్టీ 10 లక్షల శీత బీమా ఇవ్వడం జరుగుతుంది. 10 lakhs. ఇంతకుముందు 5 lakhs ఉండే హెల్త్ కార్డు విషయం, ఇప్పుడు 10 lakhs ఇస్తున్నాం. జీవిత బీమాని 45 రోజులు చుట్ట చూస్తున్నాం. చనిపోయిన మత్స్యకారుని 6 నెలలు సమయం కాకుండా కేవలం 45 రోజులు అంటే చెక్ వచ్చే విధంగా సహాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. అంతేలాగా మేము రాజకీయం చేయము, చిల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ అధికారం మాకు కొత్త కాదు. సతీష్ గారు 50 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ
కొంతమంది మొన్న అధికారంలోకి వచ్చి ఏదో ఏది డబ్బాలు కొట్టుకుంటూ మాట్లాడుతుంటారు. అరే 50 సంవత్సరాలు 1947 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు అధికారం చూసింది, 10 సంవత్సరాలు అని చూసింది. కానీ మీరు ఎందుకో కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ టైం అధికారం వచ్చి మాట్లాడుతున్నారు అందరూ. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటయ్యి ఎంత హేళన చేసిరండి మత్స్యకారులని. కానీ ఈసారి ఎలాంటి సమస్యలు కూడా పరిస్థితి విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఇలాంటి చిల్లర మన రాజకీయాలు చేయకుండా బీఆర్ఎస్ బీజేపీ తగ్గిన బుద్ధి ముందుకెళ్తాం. ఎవరు అడ్డొచ్చినా కూడా మత్స్యకార సమస్యలు పరిష్కరిస్తాం. సో ఎవరికైనా ఒక మార్కు కావాలని ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ నా జీవితంలో రుణమాఫీ అంశం అనేది ఎప్పటికీ మర్చిపోలే రోజు అని చెప్పారు. అంటే ప్రతి ఒక్కొక్క మార్కు కావాలంటే మనకు కూడా మనశ్శాంతి, అరే నీ పని చేశాను, నాకు ఈ గుర్తింపు వచ్చింది అనే పేరు ఉంటుంది. మీరు ఈ చైర్మన్ అయిన తర్వాత ఒక టార్గెట్ అయినా పెట్టుకున్నారా? ఈ పని చేస్తే నాకు సాటిస్ఫాక్షన్, నా నుండి ఈ పదవి పొందాను, చాలామంది బెనిఫిట్ చేసే అవకాశం వచ్చిందని ఒక టార్గెట్ ఉందా? ఏంది అది? నేను నా లక్ష్యాలు 5 పెట్టుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ నగరంలో ఉన్న కేవలం ఇప్పుడు 5 పిస్టాలు మాత్రమే ఉన్నాయి. అట్లా కాకుండా 150 డీజిల్లు 150 పిస్టాలు పెట్టిస్తాను. తద్వారా ఆర్థిక పురోగతి, నిరుద్యోగ సమస్య పరిష్కరించే విధంగా ఒక పిస్టాల్లో మినిమంగా 6 మంది వర్కర్లు మనకు పనికొచ్చే ఉంటుంది. ప్రతిరోజు ఒక 5 నుంచి 10,000 ఒక దాన్ని లాభం ఉండే వ్యవహారం ఉంటుంది. 150 డీజిల్లో మనము ఫిష్ స్టాల్ పెట్టడం వల్ల మనకు వ్యవహారం చాలా గట్టి ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి మహిళా మత్స్యకారులకు రోడ్ల మీద చేపలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళందరికీ మోపడి బండ్లు ఇచ్చే విధంగా, చిన్న వెహికల్స్ ఇచ్చే విధంగా, లేకుంటే అక్కడ కూర్చొని అమ్ముకునే విధంగా నిజోజు రోడ్డు మీదనే అమ్మేస్తుంటారు. వాళ్ళందరికీ ఒక ఆధునికత ద్వారా వారందరికీ వారి యొక్క శ్రమాన్ని గుర్తించే విధంగా కొన్ని పథకాలను మేము సమకూర్చే విధంగా ముందుకెళ్తుంటాం. మూడవది నాణ్యమైన చేపలు. ఇంతకున్నటువంటి ఉత్సవ చేపల వల్ల ఎంతోమంది ఇబ్బందులకు గురైనటువంటి వ్యవస్థని క్రమక్రమంగా దాన్ని మురుపుమాపుతాం. నాణ్యమైన చేపలు తక్కువ ధరకు వచ్చే విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు, గత 10 సంవత్సరాల నుంచి చేప ఉత్పత్తి కానివ్వండి, మన అదేవిధంగా పెంపుదల కానీ తక్కువ ఉంది. కానీ ఈసారి ప్రొడక్షన్ పెంచుతాము. ఇప్పుడు 100 రూపాయలకి చేప ఉంది, రేపు ప్రొడక్షన్ పెంచుతాం 8 రూపాయలు. తద్వారా ఈ ధరల వల్ల చేప తినడానికి ప్రతి ఒక్క మొగ్గు చూపే విధంగా చేప ఎంత శ్రేయస్కరమో అందరూ తెలుపుతాం. చేపలు అనే విషయాన్ని చెప్తున్నాం మీకు సతీష్ గారు. వేరే రాష్ట్రాల్లో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటంటే, మనము ప్రతి గల్లీలో బిర్యానీ సెంటర్ ఉంటుంది, ప్రతి గల్లీలో మటన్ షాప్ ఉంటుంది. కానీ ప్రతి గల్లీ ఇక చేపల షాప్ ఉండవు. కాబట్టి దాన్ని పెంచే విధంగా ముందుకెళ్తాం. కానీ ఒక వ్యాలిడిటీ సంబంధించిన విషయంలో మీరు అన్న స్టాల్ విషయంలో కానీ చాలా తక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. ఇవంటే మామూలుగా చికెన్ మటన్ షాపులు ఉంటాయి, కానీ వీటికి స్టోరేజ్ చాలా అవసరం ఉంటుంది, రిఫ్రిజిరేటర్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో ఏమన్నా చేయాల్సి? నేను ఏమంటారు అంటే, ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మీరు అన్న పని నిజమే. ఫ్రిడ్జింగ్ సంబంధించినవి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాము ఈ విషయంలో. ఆయన కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 150 ఫిష్ స్టాల్ పెట్టడం వల్ల ఇప్పుడు స్టోరేజ్ అనే విషయం చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క స్టోరేజ్కి మనకు మినిమంగా 200 VBC సంబంధించి మనకు ఒక ఫ్రిడ్జింగ్ కావాలి. ఆ ఫ్రిడ్జింగ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చాలా ఇంపార్టెంట్. అది దాన్ని ముందు తీసుకెళ్తాం. ఎందుకంటే నేటి సమస్యలుగా ముఖ్యంగా ప్రతి మండలం కేంద్రంలో ఒక ఫిష్ మార్కెట్ని, లేని పక్షంలో ఒక నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఒక ఫిష్ కాంప్లెక్స్ని ఏర్పడే విధంగా ముందుకెళ్తుంటాం. ఎందుకంటే మార్కెటింగ్ ఇప్పుడు మనకు చూడొచ్చు, ఏది అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎట్లా ఉండదు. అందులో మేము వాళ్ళతో భాగస్వామ్యం అవుతాం. వాళ్ళకు 10 ఉంటాయి మన ఏది షట్టర్లు, మాకు 2 ఇవ్వమంటాం. తద్వారా చేపలు అమ్మే విధానాన్ని కూడా ప్రతిరోజు ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ వ్యవస్థని దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ యొక్క మత్స్యశాఖ విధానాన్ని అవలంబించే విధంగా ముందుకెళ్తుంటాం. ఇక గాంధీ భవన్ సాయి విషయానికి వస్తే ఇన్ఛార్జీలు నేను చూశాను. కుంతియా, తర్వాత ఠాకూర్, థాక్రే ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జు. సో 4 ఇన్ఛార్జీలు మీరు సమన్వయం చేసుకోవడంలో, వాళ్ళను ఒక సమన్వయం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి, అందరినీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంలాగా ఒక ముద్ర పడుతుంది ప్రతి ఒక్కరికి. కానీ మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అందరికీ సమన్వయం సమానంగా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎట్లా అది? ఆ మ్యాజిక్ ఏంది అసలు? మ్యాజిక్ అని ఏమో సతీష్ భయ్య, మనం పని చేస్తాం అంతే. ఎలాంటి
ఆశ లేకుండా ఆశించకుండా పనిచేస్తాం. ఇప్పుడు మీరు నాకు పని చెప్పండి ఏదైనా, ఆ పని అయితే ఇప్పుడు చేపిస్తా, లేదా ఉదయం టైం తీసుకుంటా. కానీ నేను పని చేస్తే నాకు ఏం రామని ఆలోచించా, పని చేసుకుని వెళ్ళిపోవడం అంతే. రిజల్ట్ భగవాన్ దేతా అవుతాయి. దేవుని మీద పూర్తి నమ్మకం, నా పని మీద నాకు పూర్తి నమ్మకం, పనితనం మీద పూర్తి నమ్మకం కాబట్టి బెడ్ శాఖ ఉన్న వ్యక్తిని ఈసారి మీరు గుర్తుపడుతున్నారు. ఆ 10 years నేను పని చేయకపోతే గుర్తుపట్టిద్దా? అదే మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ దాంట్లో అట్లా సాధ్యం కాదు. మీరు ఎన్ని చెప్పినా కానీ ఒక ముద్ర పడిపోతుంది. అందరినీ సమానంగా ఒకేసారి దగ్గర తీయడం అట్లా సాధ్యం కాదు. కానీ అందరు మీరు కోఆర్డినేట్ చేసుకోగలిగారు, వాళ్ళను మచ్చిగా చేసుకోగలిగారు. ఏంది అది అని ఉంటుంది. అట్లా ఏమంటారు అంటే వాళ్ళకి నా పని నచ్చింది, నేను నచ్చాను, పని చేయడంలో మెట్టు తత్వం నచ్చింది, పార్టీ విధేయత నచ్చింది, మెట్టు అంటే పార్టీ మంచిని తెలిసింది. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అన్నగారు కానివ్వండి, అదేవిధంగా మన మహేష్ గారు కానివ్వండి, మధుయాష్ గారు కానివ్వండి, విఎన్ మంత్ర గారు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్క నాయకులు కూడా నాకు చాలా దగ్గర చూస్తుంటారు. ఒక పని చేస్తే మెట్టు చెప్తే పని చేస్తాడు, పని విధానం బాగుంటుందని చెప్పి అందరికీ విశ్వాసం నాకు. నేను ఒక సాధారణ కుటుంబం సతీష్ మాది. మా నాన్న ఒక ఎంప్లాయీ మాత్రమే, పేరు వ్యక్తి, కానీ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం మాది. రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన సాయి కుమారు ఎట్లా పదవి వచ్చింది, అసలు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అసలు బలంగా ఎట్లా తయారయ్యారు? అసలు అంటే అసాధ్యం కాంగ్రెస్ పార్టీ అంటే ఏముంటుందంటే సతీష్ భయ్య, రేవంత్ రెడ్డి గారు అంటే ఆ చిన్న వయసులో, ఎందుకంటే మీ వయసు చాలా చిన్న వయసులో, నాకు తెలిసి 34 మందిలో ఇప్పుడున్న దాంట్లో అది చిన్న వయసు మీదే, 38 ఏళ్ళు అనుకుంటా. మీ తర్వాతనే శివసేన రెడ్డి అనుకుంటా. అయితే శివసేన ఏజ్ నాకు తెలియదు, మీరు చెప్పింది నాకు తెలియదు ఏది మన ఏజ్ అనేది. నాకైతే పడ్డానికి కూడా చిన్నగా ఉంది మీరు. అట్లేం లేదు. అంటే నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన పూర్తి విశ్వాసం, రేవంత్ రెడ్డి గారి పనితనం పైన పూర్తి విశ్వాసం మాకుండే. ఇప్పుడు చాలా మంది అందరూ అంటారు ఏంది ఇది ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. నిజం అది సతీష్ భయ్య. ఆయన నాయకత్వాన్ని నేను నిజంగా దగ్గర నేను చూసి నేను నమ్మరా మీరు, ప్రతి వారానికి 2 రోజులు ఆయన కలిసి మేము పనిచేసినాం. వీక్లీ 2 days కంటిన్యూగా, మార్నింగ్ టు ఈవినింగ్ సాయంత్రం పనిచేస్తాం. అందరిలాగా ఏదో ఆషామాషిగా కాదు ఆయన నాయకత్వంలో పనిచేయడం. అంటే ప్రతిరోజు అంటారు కదా, ఏది 800 meters పరిగెత్తాల్సిందే, 5 kilometers పరిగెత్తాల్సిందే. అలాంటి నాయకత్వం పనిచేసాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఇబ్బంది ముందున్నాము. అలాంటి రేవంత్ రెడ్డి పైన పార్టీలో కూడా చాలా ఒక వర్గం అయితే ఇప్పుడు విమర్శిస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతాడు, నిర్ణయాలు సొంతంగా తీసుకుంటారు, ఎవరిని కలవరు, ఎవరి మాట వినడు, ఎవరి నిర్ణయాలు కూడా వినడు అని కూడా చాలామంది సొంత పార్టీ నేతలే బహిరంగంగా కూడా అంటున్న సందర్భం నిజమేనా? అది వాస్తవం ఏంటి? ఇలాంటి అంటే నేను ఏమంటుంటే ఛత్తీస్గఢ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఈ 2 కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండే, తెలంగాణకు అప్పుడు అధికారం లేకుండే, మధ్యప్రదేశ్ గెలిచినప్పుడు. కానీ ఈసారి ఆ 3 ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇంకేం ముచ్చట లేదా అలా ఉంటే. ఇప్పుడు కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నా నిర్ణయాలు ఉన్నాయి. మొన్న ఒక ఆఫీసర్ వచ్చారు, సస్పెండ్ చేయాలి, అదేవిధంగా వాళ్ళు అంటే నేను చెప్పాను అవినీతికి పాల్పడితే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, సస్పెండ్ చేసి అని చెప్పేశాను. చేయించారా? అయిపోయింది. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరు కూడా వారి అర్హత ఉండదు అధికారిగా పనిచేయడం. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం చేసే ప్రతి పని ముందుకుండాలా, నమ్మకంతో పనిచేయాలా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే మనం ఎంతకాలం ఉన్నామో అంతకాలం ప్రజలు మనం గుర్తుంచుకోవాలి, చరిత్రలో మనం ఎప్పుడు నిలిచిపోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాం అంతే. ఆయన నాకు ఏ పని ఇచ్చినా, ఏ చిన్న పని ఇచ్చినా కార్యకర్తగా పనిచేస్తా. ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ అయింది, నేను కార్యకర్త, నేను అంతే. గాంధీ భవన్కి వెళ్ళిన తర్వాత మెట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, గాంధీ భవన్ బయట కాలు పెట్టిన తర్వాత చైర్మన్ నేను. మనం ఆ సమయానికి పరికాపం చేస్తాం అంతే. గాంధీ భవన్ అడుగుపెట్టగానే మారిపోతుంది అంతే. అది అంతే, అది అలవాడైపోయింది అంతే. సో అవినీతి గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చేపల పంపిణీ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ ఒకవైపు విచారణ జరుగుతుంది. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినాక ఎట్లా ఉంది, దాని పురోగతి ఏంది, ఆ కేసు ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా, వాస్తవంగా జరిగింది ఏంది, అది ముందుకు వెళ్తుందా, అక్కడితో ఆగిపోతుందా, ఏం జరిగింది? డిసెంబర్ 27 రోజున ముఖ్యమంత్రి గారి సారథ్యంలో
చేపల పంపిణీ పెంపకాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. అందులో ఎవరు అధికారులు ఎవరు నాయకులలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలే పద్ధతి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనిలో చాలా దిట్ట. ఎవరు ఏమనుకున్నా కూడా ముందుకు వెళ్ళాలి ముఖ్యమంత్రి. అవినీతికి పాల్పడిన ఏ నాయకుని వదలము, అవినీతికి పాల్పడిన ఏ అధికారిని వదలము. అవినీతి పాల్పడిన వ్యక్తి అప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ అయితే ముందుకెళ్తారా, అక్కడ కేసు ఆగుతుందా? ఎందుకంటే తలసాని శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్లో చేరుతుపోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అవినీతికి పాల్పడిన వారిని ఎవరిని వదలరు రేవంత్ రెడ్డి గారు. ఇది సత్యం, నిజం. అది ఎవరనేది ఎట్లా అని తెలుసు అంతా. ఏ పని చేసినా రేవంత్ రెడ్డి గారి మార్క్ డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ మార్క్ని ఎవ్వరూ తట్టుకోలేరు. ఎంత పెద్ద నాయకులను వదిలే పరిస్థితి లేదు, ఎంత సీనియర్ అధికారులను వదిలే పరిస్థితి లేదు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా తినేసినటువంటి ఏ అధికారిని వదిలేం మేము. ఇప్పుడు రివ్యూలు చేస్తున్నాం. ఎవరేమొచ్చినా కూడా వారందరినీ కూడా వాళ్ళు అధికారిగా ఉంటారా లేకపోతే వాళ్ళ తగ్గట్టు వ్యవహారం చూస్తారా చూసుకుంటాం. ఇక మీ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడదాం. గోషామాల్ టికెట్ ఆశించారు, చివరి వరకు ప్రయత్నం చేశారు, భంగపడ్డారు. ఇంకా ఆశలు ఉన్నాయా గోషామాల్ పైన? ఇక కార్పొరేషన్ పదవితో అయిపోయింది అనుకుంటా, లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీ ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా? ఇక ఏమొస్తుంది కాంగ్రెస్ పార్టీలో, ఎందుకులే నేను ఇక సీట్ వస్తా అనుకుంటున్నారా? ఏం చేయబోతున్నారు? గోషామాల్ ఇప్పుడు నాదే, రేపు కూడా నాదే, నిన్న కూడా నాదే ఉండే. టికెట్ కాదు, గోషామాల్ రాజకీయంలో మెట్టిన పాత్ర డిఫరెంట్ ఉంటుంది. గోషామాల్ ఎప్పటికీ నాదే, టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా నాదే. పార్టీ అధిష్టానం ప్రకారంగా టికెట్ ఒకరికి ఇచ్చింది, వాళ్ళకి పనిచేసాము, వాళ్ళు గెలవలేరు. కానీ మేము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడనే ఉంటాము. ఎన్ని ఓడదొక్కలు వచ్చినా మేము అక్కడనే ఉంటాము. అది మా తత్వం, అది మా వ్యవస్థ. మీరు ఎవరున్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, రేపటికి గోషామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. హైదరాబాద్ విషయానికి అయితే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ విషయంలో చాలా వీక్గా ఉంది. ఇప్పుడిప్పుడే కొంతమంది కార్పొరేషన్లు చాలామంది జాయిన్ అవుతున్నారు, కార్పొరేటర్ జాయిన్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా వస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్లా ముందుకెళ్తుంది? గతంలో అంటే బీఆర్ఎస్ బలంగా ఉంది, మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కారణంగా నగరంలో ఉన్న అధికార పార్టీకి బలంగా అయ్యే అవకాశం ఉందా? మీరు చూడవచ్చు సతీష్ గారు, మీరు గత 2018 ఎన్నికల్లో కానివ్వండి, ఇప్పుడు చూడొచ్చు ఎన్నికల్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్లో కేవలం 40 ఓట్లతో ఓడిపోయి జరిగింది. అంత పెద్ద రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఎంత రాజకీయ నాయకత్వంలో కూడా, ఎంత వ్యవస్థను కూడా సికింద్రాబాద్లో కాంగ్రెస్ కొంచెం ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో గట్టిగా ఉంది. ఎన్నికల్లో చూడొచ్చు, ఇక్కడ గేటవ ఎన్నికలు కావచ్చు, తక్కువ కూడా 2023 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు కానీ, 24 పార్లమెంట్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక గణనీయంగా ముందుకెళ్ళింది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జెండా 24 అసెంబ్లీలో పెడతాం. పక్క ఎంత పెద్ద వ్యవస్థనో పట్టు పెడతాం. అది కాంగ్రెస్ పార్టీ నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. చివరగా చెప్పండి, చాలామంది పదవుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు, కానీ కొంతమందికే పదవులు వచ్చాయి, ఇంకా చాలామందికి రావాల్సిన అవసరం ఉంది. మీకు పదవి వచ్చిన నేపథ్యంలో పదవి రాని వారికైనా పార్టీ కోసం కష్టపడే వరకు మీ యొక్క పదవి ద్వారా ఏం మెసేజ్ పార్టీ క్యాడర్కు ఇవ్వనున్నారు? కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కడుపులో పెట్టి చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండాని గత 10 సంవత్సరాలు మోసిన ఏ ఒక్కరిని కూడా నిరాశపడే అవసరం లేదు. రేపు భవిష్యత్తు మనది. కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ సభ్యులు కానివ్వండి, ఎన్ఎస్యూ సభ్యులు కానివ్వండి, అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆదుకుంటుంది. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇప్పుడు నాయకుని ఎదుగు సమయంలో చెప్తున్న ఒకటి మాట, రేపు భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి రేపు ఒక చైర్మన్గా కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, లైబ్రరీ కమిటీ చైర్మన్గా అవుతారు. ఎవరెవరిని ఎక్కడెక్కడ భర్తీ చేసే వ్యవస్థ ఉంటే అట్లా భర్తీ చేస్తారు. దానికి ఏదో అయిపోతుంది ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ సముద్రం. ఈ సముద్రంలో చాలా అలలు వచ్చినా కూడా ఒడ్డుకు చేరేది కొంతమంది ఉన్నా కూడా వ్యవస్థ బాధ అవసరం లేదు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఆదుకుంటాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కలుపుబెట్టి చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి దిశా టీవీ.